సో 30 lakhs లే ఆఫ్స్ ఇన్ ఐటీ ఫార్మ్స్ అని చెప్పి 30 lakhs ఎంప్లాయీస్ ని తీసేస్తారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఆల్సో కాగ్నిజెంట్, టీసీఎల్, టెక్ మహేంద్ర ఇలాంటి కంపెనీస్ లో ఆల్మోస్ట్ డ్యూ టు ఆర్పిఏ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి, దానివల్ల చాలా జాబ్స్ 2022 కల్లా అదృశ్యం కనుమరుగైపోతాయి, లేకపోతే ఉన్న ఎంప్లాయీస్ 30 లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్పి నిన్న ఒక ఆర్టికల్స్ అనేవి అన్ని న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేశారు దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది. అండ్ స్టూడెంట్స్ దీని గురించి నాకు అడగడం స్టార్ట్ చేశారు. సో ఏంటి సార్ దీని గురించి అంటే డూ సమ్ అనాలిసిస్ ఆన్ దిస్ థింగ్ అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఏది 30 lakhs జాబ్స్, మీరేమో ఐటీ జాబ్స్ అనేవి బాగుంటాయి అంటున్నారు, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో అసలు ఈ ఏదైతే ఉందో లే ఆఫ్ అంటే ఇంత జాబ్స్ కోల్పోవడానికి ఆర్పి అంటున్నారు, మరి ఐటీ జాబ్స్ వెళ్ళిపోతాయా? ఐఎమ్ పైథాన్ డెవలపర్, నా జాబ్ అనేది నెక్స్ట్ ఇయర్స్ లో ఉంటుందా పోతుందా? ఐఎమ్ జావా డెవలపర్ ఆర్ఎల్స్ లేకపోతే ఇంకొకటి నేను చేస్తా ఉన్నాను, నేను జాబ్ అనేది వెళ్ళిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ న్యూస్ లో చదివిన ఆర్టికల్ అనేది దాన్ని మనం కొంచెం ఇన్డెప్త్ గా మనము అంటే అనాలిసిస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ న్యూస్ ఏదైతే ఉందో ఆర్టికల్, ఇది ఇన్డెప్త్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్డెప్త్ గా వెళ్తే రోబోటిక్ ప్రాసెస్ ఆర్పిఐ వల్ల ఈ జాబ్స్ అనేవి పోతాయని చెప్పని అన్నారు. సరే, అసలు ఆర్పిఐ ఆటోమేషన్ వల్ల పోతుంది అన్నారు. మరి ఆర్పిఐ వల్ల పోతుంది అన్నప్పుడు అసలు ఆర్పిఐ దేన్ని ఆటోమేట్ చేయగలుగుతుంది? దీనికి సంబంధించి నిన్న మార్నింగ్ నుంచి నేను దీని మీద రీసెర్చ్ చేస్తా ఉన్నాను. నేను నన్ను స్టూడెంట్స్ వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా దీని గురించి నేను అసలు ఏంటి అనేది అసలు ఇన్డెప్త్ గా ఆర్పిఐ అంటే ఏంటి, దాని కెరీర్ స్కోప్ అనేది ఇంకొక వీడియోలో చేసుకుందాం. ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా ఈ 30 లక్షల ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఎక్కువగా దేని మీద అంటే ఏ ప్రాసెస్ మీద ఉండే ఉద్యోగాలు ఆటోమేషన్ చేసేదానికి ఆర్పిఐ ద్వారా అవకాశం ఉంది అంటే, డెఫినెట్ గా ఏదైతే ఆటోమేషన్ చేస్తారో దానికి సంబంధించిన జాబ్సే వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఈ ఆటోమేషన్ విషయానికి వస్తే ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ కస్టమర్ సర్వీస్ కేర్ అంటే అదే బీపీఓ ఉంటారు కదా, ఆల్మోస్ట్ బీపీఓ, నాన్ వాయిస్ ప్రాసెస్, టెక్ సపోర్ట్, ఇలాంటి జాబ్స్ లే ఆఫ్స్ అయ్యేదానికి అంటే ఆటోమేషన్ అయ్యేదానికి, లే ఆఫ్స్ అని నేను చెప్పట్లేదు, ఆటోమేషన్, బట్ దానికి ఇంటర్నల్ గా కనెక్షన్ ఉంది, జాబ్స్ ఉండాలా పోవాలా అనేది, ఎందుకంటే ఇది ఇంటర్నల్లీ కనెక్టెడ్ అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఐ అనేది, ఆర్పిఐ వల్ల ఈ కస్టమర్ సర్వీస్ అనేది ఆటోమేట్ చేయొచ్చు అనేది ఫస్ట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎక్కువ జాబ్స్ అనే పోయేది ఏంటి, కస్టమర్ సర్వీసెస్ జాబ్స్. తర్వాత వచ్చేసి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ జాబ్స్ కూడా ఉండేదానికి ఛాన్స్ లేదు, అంటే ఆటోమేట్ చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత విషయానికి వస్తే సేల్స్ ఆర్డర్స్ ని కూడా, అంటే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే మీ ఆర్డర్ మాకు రిసీవ్ అయింది ఇట్లా కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీస్ అమెజాన్ కానీ లేకపోతే ఇంకా విప్రో అన్నిట్లో ఉంది ఆల్మోస్ట్ ఇట్లాంటి ప్రాసెస్ అనేది. దానికి సంబంధించి ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, అది కూడా ఆటోమేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత విషయానికి వస్తే పేరోల్ జాబ్స్, ప్రాసెసింగ్ ఆఫ్ పేరోల్ ఎవ్రీ మంత్ ఈస్ టైం కన్జ్యూమింగ్. ఇది పేరోల్ అంటే హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్, ఈ పేరోల్ కి సంబంధించి వేల జాబ్స్ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. తర్వాత విషయానికి వస్తే ప్రైస్ కంపారిజన్, తర్వాత విషయానికి వస్తే స్టోరింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రాసెసింగ్ హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి, ప్రాసెసింగ్ ఫాస్ట్ రీఫండ్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ గా ఆటోమేట్ అవబోతుంది. ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ఫార్మాట్స్, ఇది కూడా ఆర్పిఐ ద్వారా ఆటోమేట్ చేయొచ్చు. సో ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ మీకు చెప్తాను. అండ్ మాన్యువల్ టెస్టింగ్ జనరల్ గా ఒక టెస్టింగ్ అనేది 100 డెవలపర్స్ ఉంటే 10 మెంబర్స్ టెస్టర్స్, అంటే 10 మెంబర్స్
టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, 90 మెంబర్స్ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ ఆల్రెడీ వీ నో, ఐ హావ్ టోల్డ్ ఎర్లియర్ మెనీ టైమ్స్. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఈ మాన్యువల్ టెస్టింగ్ వచ్చినప్పుడు అయిపోయింది ఇక అసలు టెస్టింగ్, అసలు జాబ్సే ఉండవు. యాక్చువల్గా వచ్చింది ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ వచ్చాయి. ఆటోమేటెడ్ ఓన్లీ టెస్టింగ్ జాబ్స్ సంబంధించింది వచ్చింది. కానీ అప్పుడు ఎలా రూమర్ క్రియేట్ అయిందంటే మొత్తం ఆటోమేషన్ అయిపోతుంది, అసలు ఐటీ జాబ్స్ అనేవే ఉండవు, తగ్గిపోతాయి, మొత్తం ఆటోమేషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఒక విపరీతమైన రూమర్ క్రియేట్ అయింది 4 years బ్యాక్. అయితే మాన్యువల్ టెస్టింగ్ ఇప్పటికీ ఓపెనింగ్స్ ఉన్నాయి కొన్ని, దాంతోపాటు రీప్లేస్ అయిన ఆటోమేషన్ ఏదైతే ఉందో జావా, సెలీనియం ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికీ చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. దిస్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ టు రిమైనింగ్ ఆల్ అదర్ జాబ్స్. సో ఈ అజంప్షన్స్ అనేవి పక్కన పెట్టేసేయండి. ఓకే, ఎప్పుడు కూడా కోడింగ్ అనేది ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ఈవెన్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వచ్చినా అది కూడా కోడింగ్ సంబంధించిందే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పాజిటివ్ సైడ్ ఏంటి అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కోర్స్ కాబోతుంది కమింగ్ డేస్ లో ఫర్ షూర్. ఈవెన్ మనం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం దీని గురించి. అంటే నేను కొంచెం డెప్త్ అనాలిసిస్ చేద్దాము, అసలు జాబ్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెషర్స్ కి ఎలా ఉన్నాయి. ఎనీవే ఇప్పుడు ఫ్రెషర్స్ కి కొంచెం కష్టంగానే ఉంది జాబ్స్ అయితే. సో దానికి సంబంధించి నేను అప్డేట్ చేద్దామని చెప్పి ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అయితే ఇది ప్రాసెస్, ఇది పని అనమాట. 30 lakhs జాబ్స్ ఇవి పోయేది. సో ఇవి పోయేదానికి ఛాన్స్ ఉంది, కంప్లీట్ గా పోతాయని చెప్పలేము. సో ఇది జస్ట్ అనాలిసిస్ కంప్లీట్ గా కూడా. సో దానికి స్టార్టింగ్ లో ఈ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఇది అనాలిసిస్ మాత్రమే. ఇది ఖచ్చితంగా 2022లో 30 లక్షల జాబులు పోతాయి అని లేదు, పోవు అని కూడా లేదు. బట్ అనాలిసిస్ ఈ ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యుయేషన్ బట్టి, సినారియోని బట్టి, సో ఇది ఒక అనాలిసిస్ చేసి దీనికి సంబంధించిన అన్ని న్యూస్ ఆర్టికల్స్ లో వేయడం జరిగింది. సో అండ్ దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all the operator courses. Thank you.